హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం రికర్సివ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా రికర్సివ్ ఫంక్షన్ ఏంటంటే సేమ్ ఫంక్షన్ తనను తానే కాల్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకు ఉంది డెఫినేషన్: ఏ రికర్సివ్ ఫంక్షన్ ఇన్ C++ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్. అంటే సేమ్ ఫంక్షనే ఫంక్షన్ కాల్ అనేది చేసుకుంటుంది. సో ఈ వీడియోలో మనం రికర్సివ్ ఫంక్షన్ని ఎలా రాసుకోవాలి, సో అదంతా కూడా డిస్కస్ చేసుకుందాం. సో అలాగే మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ని కూడా ఎలా కనుక్కోవాలో కూడా చూద్దాం. సో బేసికల్గా 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 = 24. సో ఇది బేసికల్గా 4 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనం రికర్సివ్ ఫంక్షన్ని రాసుకుందాం. సో యాష్ ఇంక్లూడ్ ఐఓస్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ std సెమీకోలన్. సో ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ని రాసుకుందాం. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. సో మన ఫంక్షన్ పేరు వచ్చేసి ఫ్యాక్టోరియల్, ఎందుకంటే మనం ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని కనుక్కుంటున్నాం కాబట్టి. సో ఇంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్ n. సో మనకు ఫ్యాక్టోరియల్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. 4 ఫ్యాక్టోరియల్ = 4 × 3 × 2 × 1 అని చెప్పి. సో మనకు రికర్సివ్ ఫంక్షన్ తనను తానే కాల్ చేసుకుంటుంది కాబట్టి మన రికర్సివ్ ఫంక్షన్ అంటే మనకు ఒక బేస్ కండిషన్ అనేది ఉండాలి. అంటే మన రికర్సివ్ ఫంక్షన్ ఒక కండిషన్ దగ్గర టర్మినేట్ అవ్వాలని చెప్పేసి. సో అలా మనకు బేస్ కండిషన్ లేకపోతే ఏమవుతుందంటే మనకు ఇన్ఫినిటీ టైమ్స్ మన ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను బేస్ కండిషన్ తీసుకున్నా. సో మన n అనేది 1 అయినా 0 అయినా కూడా మనకు రిటర్న్ 1ని చేయాలని చెప్పేసి. ఎందుకంటే 1 ఫ్యాక్టోరియల్ మనకు 1, 0 ఫ్యాక్టోరియల్ కూడా 1. సో ఒకవేళ n 1 0 కాకపోతే ఎల్స్ కేస్లో నేను రిటర్న్ n × ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1ని రిటర్న్ చేసుకుంటున్నా. సో n × ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1. సో ఇక్కడ మన ఫంక్షన్ అనేది మళ్ళీ కూడా ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 అని చెప్పేసి. సో ఇది బేసికల్గా మనకు రికర్సివ్ ఫంక్షన్ అన్నట్టు. సో మనం ఇప్పుడు మన ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. సో cout ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. సో సెమీకోలన్. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేసుకుందాం. సో మన 4 ఫ్యాక్టోరియల్లో వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో మన 4 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 24. సో నెక్స్ట్ మనం ఇంకొక నెంబర్ తీసుకుందాం. సో నేను 5 తీసుకుంటున్నా. సో మన 5 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 120. సో ఇది బేసిక్గా మన 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ అన్నట్టు. సో మనం రికర్సివ్ ఫంక్షన్స్ యూస్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ కనుక్కున్నాం. సో రికర్సివ్ ఫంక్షన్స్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి పాస్ బై వాల్యూ ఇంకా పాస్ బై రిఫరెన్స్. సో పాస్ బై వాల్యూ అంటే ఏంటి, పాస్ బై రిఫరెన్స్ అంటే ఏంటో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనం పాస్ బై వాల్యూలో ఆర్గ్యుమెంట్ యొక్క యాక్చువల్ వాల్యూని మనం పారామీటర్ వాల్యూకి కాపీ చేసుకుంటాం. సో ఇలా చేసినాక మనం మన పారామీటర్ వాల్యూని చేంజ్ చేసినా కూడా మన ఆర్గ్యుమెంట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో ఇది పాస్ బై వాల్యూ. సో మన పాస్ బై రిఫరెన్స్ వచ్చేసి మన యాక్చువల్ వాల్యూలో ఒక అడ్రస్ని మనం పారామీటర్ వాల్యూకి ఇస్తాం. సో దీనివల్ల మన పారామీటర్ వాల్యూ అనేది మన యాక్చువల్ వాల్యూని యాక్సెస్ చేసుకోగలదు. సో మనం మన పారామీటర్ వాల్యూస్కి ఏమైనా చేంజెస్ చేసినా కూడా మన యాక్చువల్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది బేసికల్గా పాస్ బై రిఫరెన్స్ అన్నట్టు. సో మనం ఇప్పుడు పాస్ బై వాల్యూ మీద cpp కోడ్ రాసుకొని అది ఎలా పనిచేస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకుందాం. యాష్ ఇంక్లూడ్ ఐఓస్ట్రీమ్. సో మన ఎడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. యూజింగ్ నేమ్ స్పేస్ std సెమీకోలన్. సో ఇప్పుడు నేను మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకోలన్. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇంట్ వేరియబుల్ = 20. సో ఇక్కడ నేను వేరియబుల్ డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసిన. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. వాయిడ్ మై ఫంక్ int x కర్లీ బ్రేసెస్ x = 100. సో ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నా మెయిన్ ఫంక్షన్లో. సో మన ఫంక్షన్ వచ్చేసి మై ఫంక్ క్యాపిటల్ F మై ఫంక్. సో ఇక్కడ నేను వేరియబుల్ని పాస్ చేసుకుంటున్నా ఆర్గ్యుమెంట్ కింద. నెక్స్ట్ మన వేరియబుల్ని ప్రింట్ చేసుకుందాం. cout వేరియబుల్ ఎండ్లైన్ సెమీకోలన్. సో ఇప్పుడు మన కోడ్ని బిల్డ్ చేసి రన్ చేద్దాం. సో మన వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసి 20 అని ప్రింట్ అయిపోయింది.
సో మనం ఇక్కడ మన వాల్యూని పాస్ చేసుకున్నాక మనం ఎక్స్ అనేది 100కి అసైన్ చేసినాం, అంటే మన పారామీటర్ వాల్యూని చేంజ్ చేసినాం. సో అలా చేంజ్ చేసినా కూడా మన వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఇది బేసికల్గా మనకు పాస్ బై వాల్యూ టైప్ అన్నట్టు. సో దీన్ని మనం మల్టీ లైన్ కమెంటింగ్ చేసేసి నెక్స్ట్ మనం పాస్ బై రిఫరెన్స్ కూడా కోడ్ రాసేసుకుందాం. సో ఇప్పుడు మనం పాస్ బై రిఫరెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో పాసింగ్ బై రెఫరెన్స్. సో రిఫరెన్స్ అంటే ఏంటంటే బేసికల్గా అడ్రస్ అన్నట్టు. సో యాష్ ఇంక్లూడ్ IO stream using namespace std semicolon int main curly braces return 0 semicolon. సో ఇప్పుడు మన ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. సో void myfunc int pointer x curly braces. సో pointer x is equals to 100. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాం. ఇంట్ వేరియబుల్ ఈక్వల్స్ టు 20 సెమీకాలన్. సో ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేద్దాం myfunc. సో మన పాస్ బై రిఫరెన్స్లో మన వేరియబుల్ ఒక అడ్రస్ని మనం పాస్ చేసుకుంటాం. సో యాంపర్సెంట్ వేరియబుల్. సో మన అడ్రస్ని అయితే పాస్ చేసుకున్నాం ఆర్గ్యుమెంట్ వాల్యూ కింద. సో నెక్స్ట్ మనం మన వేరియబుల్ని ప్రింట్ చేసుకుందాం. సో cout వేరియబుల్ సెమీకాలన్. సో మన కోడ్ని రన్ చేసుకుందాం. సో మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక మనం సెమీకాలన్ పెట్టడం మర్చిపోయినాం, సెమీకాలన్. సో కోడ్ని రన్ చేసుకున్నా. సో మనకు 100 అయితే ప్రింట్ అయిపోయింది. సో ఇనిషియల్గా మనకి వేరియబుల్ వాల్యూ 20 ఉండే, తర్వాత మనం ఎప్పుడైతే మన ఫంక్షన్లో వాల్యూని 100కి చేంజ్ చేసినామో అప్పుడు మన వేరియబుల్ వాల్యూ 100కి చేంజ్ అయింది. సో మళ్ళీ మన కోడ్ని రన్ చేద్దాం. సో ఇనిషియల్గా మన వేరియబుల్ వాల్యూ 20 ఉండే, తర్వాత 100 అయింది. సో ఇది మన పాస్ బై రిఫరెన్స్ అన్నట్టు. సో బేసికల్గా మనం మన అడ్రస్ని పాస్ చేస్తాం కాబట్టి మన డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఆ అడ్రస్లో 100ని అసైన్ చేసినాం. సో ఇది బేసికల్గా పాస్ బై రిఫరెన్స్ అన్నట్టు. సో పాస్ బై రిఫరెన్స్లో ఏమవుద్దంటే మనం మన ఫంక్షన్లో అంటే పారామీటర్కి ఏమైనా వాల్యూస్ చేంజ్ చేస్తే మన ఆర్గ్యుమెంట్ అంటే యాక్చువల్ వాల్యూ కూడా చేంజ్ అయిపోద్ది. అదే పాస్ బై వాల్యూలో మన పారామీటర్ వాల్యూ చేంజ్ చేసినా కూడా మన యాక్చువల్ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో ఇది పాస్ బై వాల్యూ ఇంకా పాస్ బై రిఫరెన్స్కి ఉన్న డిఫరెన్స్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మనం పాస్ బై రిఫరెన్స్ యూజ్ చేసి ఒక 2 నెంబర్స్ని స్వాప్ చేసుకుందాం. సో దాన్ని మనం C++లో కోడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం 2 నెంబర్స్ని స్వాప్ చేసుకుందాం. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. include IOstream using namespace std semicolon. సో మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నాం. int main curly braces return 0 semicolon. సో ఇప్పుడు మనం స్వాపింగ్కి ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో void swap. సో నేను ఫంక్షన్ నేమ్ f అని తీసుకుంటున్నా. void f int pointer x int pointer y. సో పాస్ బై రిఫరెన్స్ చేస్తున్నప్పుడు మనం అడ్రస్ని పాస్ చేస్తాం కాబట్టి అడ్రస్ని డీరిఫరెన్స్ కోసం అని చెప్పి నేను పాయింటర్ని యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఒక టెంప్ వేరియబుల్ తీసుకున్నా. ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు పాయింటర్ x. అంటే ఆ టెంప్కి నేను ఫస్ట్ x యొక్క వాల్యూని అసైన్ చేస్తున్నా. సో ఇప్పుడు x ప్లేస్లో మనకి ఎంటీ ఉంటుంది, అంటే ఏ వాల్యూ ఉండదు. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను xకి వాల్యూ yని అసైన్ చేసుకున్నా. సో ఇప్పుడు మన y అనేది ఖాళీ ఉంటుంది కాబట్టి yకి నేను టెంప్ యొక్క వాల్యూని అసైన్ చేసిన. సో మనం ఇలా 2 నెంబర్స్ని మనం స్వాప్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని దానితో మన ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. సో ఇంట్ I, j సెమీకాలన్ I ఈక్వల్స్ టు 20 సెమీకాలన్ j ఈక్వల్స్ టు 40 సెమీకాలన్. సో ఇప్పుడు మనం I ఇంకా j వాల్యూస్ని ప్రింట్ చేసుకుందాం. cout బిఫోర్ స్వాపింగ్ I ఈక్వల్స్ టు I. అలాగే మన j వాల్యూని కూడా ప్రింట్ చేసుకుందాం. j ఈక్వల్స్ టు less than j n line
సెమీకోలన్. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ స్వాపింగ్ కూడా ప్రింట్ చేసుకుందాం మన వాల్యూస్ని. సో దానికన్నా ముందు మనం ఫంక్షన్ కాల్ చేద్దాం. సో ఫంక్షన్ యాంపర్సండ్ i, యాంపర్సండ్ j. సో మనము i ఇంకా j వేరియబుల్స్ యొక్క అడ్రస్ని పాస్ చేసుకున్నాం ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ కింద. సో ఇప్పుడు మనం స్వాపింగ్ తర్వాత మన i వాల్యూస్ ఇంకా j వాల్యూస్ని ప్రింట్ చేసుకుందాం. సో cout ఆఫ్టర్ స్వాపింగ్ i ఈక్వల్స్ టు i డబల్ కోట్స్ j ఈక్వల్స్ టు j అండ్ లైన్ సెమీకోలన్. సో ఇది మన కోడ్ స్వాపింగ్కి. సో మన కోడ్ని ఇప్పుడు బిల్డ్ చేసుకొని రన్ చేసుకుందాం. సో రన్. సో మనకు స్వాపింగ్ ముందు i వాల్యూ వచ్చేసి 20, j వాల్యూ వచ్చేసి 40. సో స్వాపింగ్ చేసుకున్నాక మనకు i వాల్యూ వచ్చేసి 40, j వాల్యూ 20. సో మనం సక్సెస్ఫుల్గా 2 నెంబర్స్ని స్వాపింగ్ చేసుకున్నాం. సో బై యూజింగ్ పాస్ బై రిఫరెన్స్ మెథడ్ ఇది. సో మనం ఇక్కడ పాస్ బై రిఫరెన్స్ మెథడ్ యూజ్ చేసినాం. సో మనం నెక్స్ట్ వీడియోలో క్లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్లాసెస్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.